హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిచ్యువల్. ఈరోజు ఒక న్యూ వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే తీసుకొచ్చాను అండ్ ఇది కంప్లీట్గా ఫ్లవర్స్తో ఉంటుంది. ఓకే, సో ఈజీ టు ఎడిట్, లైక్ అంటే మీకు ప్రీమియర్ ప్రోలో చాలా ఈజీయెస్ట్ వేలో ఎడిట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈజీ కస్టమైజబుల్ అండ్ ఫాంట్స్ కూడా మీకు మొత్తం అంతా ఫోటోషాప్లో ఉంటాయి. డైరెక్ట్గా మీరు అక్కడికి తీసుకెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ని ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది అయితే ఒకసారి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనం ఫోల్డర్ లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు 2 ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి. ఇక్కడ వెడ్డింగ్ డౌన్ గ్రేడెడ్ అని కనిపిస్తుంది కదా. సో బేసికల్గా థింగ్ ఏంటంటే కొంతమంది వచ్చేసి 2018, 17, 16 ఓల్డర్ వర్షన్స్ యూజ్ చేస్తున్నారు. సో ఓల్డర్ వర్షన్స్ యూజ్ చేసే వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ అనమాట. ఇది పక్కనన్నది వెడ్డింగ్ అనేది ఏంటంటే 2025 వర్షన్లో చేసింది. సో మీకు ప్రాజెక్ట్ అనేది 2025 నుంచి 24, 23 దేంట్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే మనం 24లో చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి 25లో ఓపెన్ చేయడానికి కుదురుతుంది, కానీ 24లో చేసిన ప్రాజెక్ట్ 23లో ఓపెన్ చేయడానికి కుదరదు. సో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. సో అలా రాకూడదని చెప్పేసి మీకు ఏ వెర్షన్లో ఓపెన్ చేసినా వర్క్ అయ్యేలాగా ఇక్కడ వెడ్డింగ్ డౌన్ గ్రేడ్ అని ఇంకొక ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేసి పెట్టాను. సో ఓల్డర్ వర్షన్స్ యూజ్ చేసే వాళ్ళు ఈ ప్రీమియర్ ప్రో డౌన్ గ్రేడ్ ప్రాజెక్ట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ 2025 యూజ్ చేస్తున్నా. సో ఈ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇంకొంచెం టైం పడుతుంది, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో ఫైన్, మనకి ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. నేను ఆడియో అయితే మ్యూట్ చేసుకుంటున్నా కాపీరైట్ ఇష్యూ వల్ల. అండ్ ఎడిట్ చేయడం ఎలా ఏంటి అనేది చూద్దాం. అండ్ ఇక్కడ ఉన్న ఫైల్స్ కూడా మొత్తం టోటల్గా మీకు క్లియర్గా ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే రీప్లేస్ ఫొటోస్ అని చెప్పేసి మీకు ఫోల్డర్ కనిపిస్తుంది. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఇక్కడ ఫొటోస్ PSD1 అండ్ ఫొటోస్ PSD2, 3 అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీకు షార్ట్ పై నేమ్ పెట్టుకుంటే క్లియర్గా 1, 2, 3 అంటే టోటల్గా ఇది 30 to 40 సెకండ్స్లో ప్రాజెక్ట్ అయిపోతుంది. అండ్ ఈజియెస్ట్ వేలో మనం ఏమైతే కన్వే చేయాలనుకుంటున్నామో అదైతే కన్వే చేయొచ్చు. సో ఇక్కడ ఫోటోషాప్ PSD ఉంది కదా, డైరెక్ట్గా ఇక్కడ మీరు క్లిక్ చేసి ఎడిట్ ఒరిజినల్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ ఫైల్ అనేది ఫోటోషాప్లో ఓపెన్ అయిపోతుంది. అండ్ మీరు ఇక్కడ ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ డైరెక్ట్గా మీరు ఏవైతే ఇమేజెస్ని రీప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నారో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే నేను పెట్టుకున్నాను. మీరు సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటూ యువర్ సాఫ్ట్వేర్. ఫైన్, సో ఇక్కడ నాకు డ్రాగ్ అండ్ డ్రాప్ అయిపోయింది అండ్ దట్స్ ఫైన్. లైక్ మీరు ఇక్కడ Ctrl+S క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ప్రాజెక్ట్ లోపలికి అయితే చూసారు కదా, ఫైల్ అయితే ఇలా వచ్చేసింది. ఈవెన్ మీరు దీన్ని ఏదైనా స్కేల్ చేసుకోవాలి, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయనుకుంటే జస్ట్ గో ఫర్ ద ప్రాజెక్ట్ అండ్ ఇక్కడ Ctrl+T ట్రాన్స్ఫర్మేషన్ అండ్ మీకు కావాల్సిన డాక్యుమెంట్ సైజ్ని కొంచెం ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, దెన్ యూస్ Ctrl+S. సో ఆటోమేటిక్గా మళ్ళీ మనకి ఇలా వచ్చేస్తుంది. అంటే మీ రిక్వైర్మెంట్ కొద్దీ మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ యానిమేషన్ కూడా ఆటోమేటిక్గా మనకి ఆ ఫ్లవర్స్తో పాటు ఇక్కడ ఉన్న పిక్చర్ కూడా యానిమేట్ అయిపోతూ ఉంటుంది. ఈవెన్ టెక్స్ట్ కూడా సేమ్ వేలో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు టైటిల్స్ అని ఉన్నాయి కదా. సో పైన ఫోల్డర్లో చూసినట్లయితే ఇక్కడ టైటిల్స్ PSDs కనిపిస్తున్నాయి కదా, 02 అండ్ 05, 06 అని చెప్పేసి ఇక్కడ మీరు ఏది చేంజ్ చేసుకోవాలనుకున్నా డైరెక్ట్గా రైట్ క్లిక్ చేసుకొని అండ్ రివీల్ ఇన్ ప్రాజెక్ట్. సో మనకి అది ప్రాజెక్ట్లో ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఎడిట్ ఒరిజినల్ కొట్టినట్లయితే మనకి డైరెక్ట్గా ఇక్కడైతే ఓపెన్ అయిపోతుంది. అండ్ దీంట్లో మీరు డబల్ క్లిక్ చేసుకొని యూ కెన్ చేంజ్ ఎనీథింగ్. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ మీరు Ctrl+S ప్రెస్ చేసినట్లయితే మనకి ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ సేవ్ అయిపోతుంది. మనం ప్రీమియర్ లోపలికి వచ్చి చూడొచ్చు ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే వర్క్ అయిపోతుంది అనమాట. అండ్ దీన్ని రెండర్ పెట్టుకునే ప్రాసెస్ కూడా ఇట్స్ వెరీ ఈజీ థింగ్. లైక్ మీకు అందరికీ తెలిసిన విషయమే. Ctrl+M క్లిక్ చేసినట్లయితే మనకి రెండర్ సెట్టింగ్స్ వస్తాయి. అండ్ మీరు ఎక్కువగా వాట్సాప్లో కనుక షేర్ చేసుకోవాలి అనుకుంటే అయితే ఇక్కడ అడాప్టివ్ బిట్ రేట్ ఉంది కదా, సో అది కాకుండా కొంచెం లో బిట్ రేట్ పెట్టుకున్నారంటే క్లయింట్కి ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. అంటే విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్టిమేటెడ్ సైజ్ వచ్చేసి 21 MB ఉంది. ఇప్పుడు నేను అడాప్టివ్ లో బిట్ రేట్ పెట్టుకున్నప్పుడు, ఎప్పుడైతే నేను హై క్వాలిటీ 4K పెట్టుకున్నా అనుకోండి 345, 348 MBకి మారిపోయింది. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకు ఎప్పుడైతే ఎక్కువ MB ఉంటుందో కొంతమంది ఏంటంటే ఆ టైంని వేస్ట్ చేయడానికి ఉండరనమాట. అంటే 345 MB ఉంది, అది లోడ్ అవ్వడం చాలా కష్టం, టైం పడుతుంది కదా. సో వెంటనే డైవర్ట్ అయిపోతారు వేరే ప్రాజెక్ట్కి కానీ వేరే వీడియో చూడడానికి. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎప్పుడైతే లో MBస్లో ఉంటాయో మనం క్లయింట్కి లో బిట్ రేట్లో కనుక షేర్ చేసినప్పుడైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపలనైతే మనకి డౌన్లోడ్ అయిపోతుంది.
ఓకే. సో ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్.